ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు కూరగాయలు కొనేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇంటి చుట్టూ పెరట్లోనో వీలైనన్ని కూరగాయలు, ఆకుకూరల మొక్కలను పెంచుకునేవారు. వాటినే ఇంట్లో వంటకు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ రావడం, నగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారడంతో మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నా పెంచడానికి భూమి కూడా లేదు. అయితేనే నేలను విడిచి అర్బన్ వ్యవసాయం చేస్తున్నారు నగరవాసులు. అదే మిద్దె సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే కోవలోకొస్తారు భాగ్యనగరంలోని దమ్మాయిగూడెంకు చెందిన దంపతులు. మరి ఇవాల్టి మన నీలతల్లి కార్యక్రమంలో వీరి మిద్దె తోట విశేషాలు తెలుసుకుందాం. హైదరాబాద్లోని దమ్మాయిగూడెంకు చెందిన హరీష్ రెడ్డి, విజయ దంపతులు ఇద్దరూ వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రతిరోజు వీరి దినచర్య గజిబిజిగానే గడుస్తుండేది. ఎన్నో వ్యాపార టెన్షన్స్, ప్రశాంతమైన సమయం ఉండేది కాదు. అయితే గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో దొరికిన కాస్త సమయం వీరిలో కొత్త మార్పును తీసుకొచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కపుల్స్. ఇంటికి కావాల్సిన ఆహారాన్ని ఇంటిపైనే పెంచుకోవాలన్న నిర్ణయానికొచ్చారు. చిన్నగా ఆకుకూర సాగుతో మిద్దె సేద్యాన్ని ప్రారంభించారు. అందులో సత్ఫలితాలు అందడంతో ప్రస్తుతం మేడ మీద కూరగాయలు పండిస్తున్నారు. వారంలో 4 రోజులకు సరిపోను పంట ఉత్పత్తులను పొందుతున్నారు. మిద్దె సాగుతో ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మా మిద్దె తోటకి స్వాగతం. నా పేరు హరీష్ రెడ్డి, నా వైఫ్ విజయ. మేము యాక్చువల్గా వ్యాపారంలో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాము, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్లో. సో చర్లపల్లిలో మళ్ళీ ఆదిబట్లో మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ మేము దమ్మాయిగూడలో ఉంటున్నాం ప్రజెంట్. మీరు చూస్తున్న మా డూప్లెక్స్ హౌస్ మీద ఉన్న టెర్రస్ గార్డెన్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. టూ 2019లో ఎప్పుడైతే మనకి కరోనా ఎఫెక్ట్ అయ్యి 20లో మనం లాక్డౌన్లోకి వెళ్ళినప్పుడు మార్చిలో మాకు చాలా టైం దొరికింది. ఆ టైం దొరికినప్పుడు ఆలోచిస్తుంటే మా పక్క బిల్డింగ్ వాళ్ళు రామరాజు గారు అని ఉన్నారు. వాళ్ళు అంతకుముందు నుంచే ఆ టెర్రస్ గార్డెన్ మీద ఆల్రెడీ వాళ్ళు గ్రో చేస్తున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మనము స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేయడం జరిగింది 2020లో. చేసిన తర్వాత మాకు ఈల్డ్ మంచిగా అనిపించింది. మాకు సరిపోను ఆకుకూరల వరకు మేము పండించుకోగలిగాము లాస్ట్ ఇయర్. సో తర్వాత ఏంటంటే కొంచెము పైన మనకి ఫ్లోరింగ్ బాగా ఉండాలని చెప్పేసి వీటన్ని పెయింటింగ్ అంతా వేసి కుండీలకు కావాల్సిన కింద ప్యాలెట్స్ అన్నీ చేంజ్ చేసుకొని, స్టాండ్స్ చేంజ్ చేసుకొని, క్రీపర్స్కి వచ్చేసి ఒక పందిర్లాగా వేయించుకొని ఈ ఇయర్లో అంటే మన జూన్ నుంచి కొంచెము పెద్ద ఎత్తున కొంచెం అంటే ఉన్న దాంట్లో కొంచెం పెద్దగా చేయడం జరిగింది. సో అప్పటి నుంచి లాస్ట్ 4-5 మంత్స్లో వాటెవర్ అంటే మీ 3-4 మంత్స్లో మాకు కావాల్సిన వారంలో ఒక 2-3 డేస్ సరిపోయినైతే మాకు ఇక్కడ ఈల్డ్ అయితే వస్తుంది.
వంకాయలు కానీ, బెండకాయలు కానీ, గోరుచిక్కుళ్ళు, ఆకుకూరలు ఎస్పెషల్లీ మాకు వీక్లో ఒక 2 days కంపల్సరీ అయితే ఆకుకూరలు అయితే వస్తున్నాయి కంపల్సరీగా. గోరుచిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు అని చెప్పేసి, టమాటాలు, ఇలా మా బెండకాయలు, దొండకాయలు, ఎస్పెషల్లీ దొండకాయలు అయితే మాకు వీక్లీ 2 అయితే వస్తున్నాయండి. కాకరకాయ, బీరకాయలు, సొరకాయలు అన్నీ కొన్ని వేయడం జరిగింది. సో మాకు వీక్లీ ఒక 3-4 days అయితే కవర్ అవుతున్నాయండి కూరగాయలు. మేము ఒక ఇంట్లో మా ఫాదరు, మదరు ప్లస్ మాకు 2 బాబులు ఉన్నారు. వాళ్ళకి సరిపోను మాకు అంటే ఒక 3 days అయితే ఖచ్చితంగా, 3 to 4 days మాకు ఖచ్చితంగా అయితే మిద్దె తోటలో పండించిన వాటితోనే మేము సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నాం అన్నీ కూడా. ఎక్కడ ఫెర్టిలైజర్ అయితే వాడట్లేదు. కంప్లీట్గా మేము ఆవు పేడ, నెక్స్ట్ ఇంట్లో కిచెన్ వేస్ట్తోని డీకంపోజ్ చేసి అదే వాటిని మనము చెట్లకి వీక్లీ ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి, కానీ వాటిని అధిగమించి చక్కటి ప్రణాళికతో పంటలు సాగు చేస్తున్నారు ఈ దంపతులు. సామాజిక మాధ్యమాలు, నిపుణుల సలహాల మేరకు ఎరువును, మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవడం, కుండీలను ఏర్పాటు చేసుకోవడం తెలుసుకున్నారు. ముందుగా మిద్దెపైన పగుళ్లు ఏర్పడకుండా వాటర్ ప్రూఫ్ పెయింట్ను వేయించారు. ఆ తర్వాత స్టాండ్స్ ఏర్పాటు చేసుకొని వాడేసిన పెయింట్ బకెట్స్ను కుండీలుగా ఏర్పాటు చేసుకున్నారు. కోకోపిట్, మట్టి, ఆవు ఎరువును ఉపయోగించి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటికి అవసరమైన అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఈ మిద్దె తోట స్టార్ట్ చేసినప్పటి నుంచి దీంట్లో ప్రతిరోజు సాయంత్రం అలా వచ్చి కాసేపు ఈ చెట్ల మధ్యలో గడపడం వల్ల తెలియని ఒక సార్ట్ ఆఫ్ లైక్ ఎలాంటి టెన్షన్స్ ఉన్నా వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడం ఒకటి నేను స్పెషల్గా ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాత్రం అదండి. తను కూడా యాక్చువల్గా మా బిజినెస్లో అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుందండి. మా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. సో మాకు అంటే బిజినెస్ అన్నాక డెఫినెట్గా ఏదో ఒక అంటే ఎంప్లాయీస్తోనో లేకపోతే ఫండ్స్ రిలేటెడ్ ఏదో ప్రెజర్స్ ఉంటాయి, మెంటల్ ప్రెజర్స్ ఉంటాయి. సో మార్నింగ్ టైం నేను కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి, ఎందుకంటే ఈవినింగ్ స్పెండ్ చేయలేను కాబట్టి మార్నింగ్ అవర్స్ నేను స్పెండ్ చేస్తుంటాను. సో పైకి రాగానే ఆ పక్షులతోని సౌండ్స్ కానీ గ్రీనరీ కనపడగానే మా టెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మొక్కలు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మిల్లీ బగ్స్ అలాంటివి వైట్ కలర్ బగ్స్ అవి ఎక్కువగా కనిపించేవండి. సో వాటిని ఎప్పటికప్పుడు నేను ప్రీవియస్లీ చూసిన యూట్యూబ్ వీడియోస్లో నుంచి నేను చూసిన దాని ద్వారా ఏమైందంటే మిల్లీ బగ్స్ ఎప్పటికప్పుడు అవి పర్సనల్గా తీయడము అలాంటివి చేసినప్పుడు మొక్క వాటి నుంచి కొంచెం సంరక్షణ జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీడికి ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ ఒకటి అండి, ఎప్పటికప్పుడు ఆకులన్నీ తీసేసుకోవడము, కొంచెం అవే దాన్ని కంపోస్ట్గా మార్చుకోవడం జరుగుతుంది. మా తాతగారు వ్యవసాయం చేసేవారంట. మా ఫాదరు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంప్లాయ్ కాబట్టి మాకెప్పుడు చిన్నతనంలో అయితే మాకు వ్యవసాయం గురించి అయితే మాకెప్పుడు పర్సనల్గా అయితే ఫీల్ అవ్వలేదు. బట్ మేబీ మా జీన్స్లో ఉన్నాయేమో. సో అది మాకు కొంచెం వెల్తీగా ఉండేది, మాకు వ్యవసాయం తెలియదు అని చెప్పేసి. ఈ మిద్దె తోట వచ్చిన తర్వాత మేము ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళము అనే ఫీలింగ్ అయితే కనపడింది. మళ్ళీ మేము ఒక అర్బన్ ఫార్మర్స్ లాగా స్టార్ట్ చేసి స్టార్టింగ్లో అయితే కొంచెం మాకు ఈ ఫేస్ చేసాం, ఎలా చేయాలి, మట్టి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని ఎలా చూడాలని స్టార్టప్ అనుకున్నప్పుడు మేము చాలా యూట్యూబ్స్ చూడడం జరిగింది. మా పక్క వాళ్ళ రామరాజు గారు వాళ్ళది కూడా వెళ్ళి చూసి వాళ్ళు ఎలా స్టార్టప్ చేశారు, వాళ్ళకు వచ్చిన డిఫికల్టీస్ ఏమున్నాయి, అంటే ఎరువు ఎలా తయారు చేసుకోవాలి, మట్టి ఎలా తీసుకొచ్చుకోవాలి, కుండీలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ వాటి కింద స్టాండ్స్, ఎందుకంటే ఇప్పుడు మిద్దె మీద ఉన్నాం కాబట్టి వాటర్ లీక్ అయితే ఫ్లోర్ డ్యామేజ్ అవుతుందని మాకు లాస్ట్ టైం అది మా ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో దానికోసం ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ చిన్న వాటితో స్టార్ట్ చేసి తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్ చేసాం. ఎక్స్పాన్షన్ చేసే ముందు ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్గా క్రాక్ ఫిల్లింగ్ చేయించేసి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించడం జరిగింది. వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించిన తర్వాత దెన్ మనకి కొన్ని క్రీపర్స్ ఉండాలి, ఇంట్లో క్రీపర్స్ ఉండాలంటే దానికి పందిరి కావాలంటే మాకు ఎలాగో ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు కాబట్టి మా ఫ్యాక్టరీలో వాళ్ళని తీసుకొచ్చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. దెన్ స్టాండ్స్ కూడా అలానే ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి ఈ స్టాండ్స్ కూడా, అవి తీసుకోవడం జరిగింది. ఈ మధ్య మేము కన్స్ట్రక్షన్ మా ఓన్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వల్ల
పెయింట్ కూడా ఎక్కువ పెయింట్ బకెట్స్ కింద వచ్చాయి. ఆ బకెట్స్ తీసుకొచ్చేసి వాటికి హోల్ చేసుకోవడము, హోల్ చేసుకున్న తర్వాత దెన్ ఫస్ట్ లేయర్ వచ్చేసి కోకోపీటు, తర్వాత మట్టి ప్లస్ మేము ఆవు పాలు తాగుతాం యాక్చువల్ అండి. మేము ఆవు పాలు వాడతాము. అది దేశీ ఆవు పాలు మాకు ఇక్కడ నాగారంలో ఇది గోశాల ఉందండి, వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాము. సో వాళ్ళే మాకు ఎరువు కూడా వాళ్ళే ఇస్తున్నారు యాక్చువల్గా. ఆ ఎరువు తీసుకొచ్చుకొని ఒక ఫస్ట్ అయితే ఒక 2-3 ఆటోస్ ట్రయల్ చిన్న ఆటో మట్టి తీసుకొచ్చుకోవడం జరిగింది, ఎర్రమట్టి. దానికి ఒక ఆల్మోస్ట్ ఒక 1/3 సైజు ఆవు పేడ తీసుకొచ్చి కలిపి ఒక 10-15 డేస్ మొత్తం వాటిని ఆరబెట్టామండి. యాక్చువల్గా కింద మ్యాట్ వేసి, మ్యాట్లో మట్టి వేసి ఈ ఆవు పేడ మిక్స్ చేసి ఒక 15 డేస్ కంప్లీట్గా మంచి ఎండాకాలం టైంలో వాటిని మొత్తం డ్రై చేసాము. డ్రై చేసిన తర్వాత టబ్స్ చేసుకొని టబ్స్లోకి ఫిల్ చేసుకున్నాము. ఫిల్ చేసుకున్న తర్వాత దెన్ సీడింగ్ చేసాము. సమ్వేర్ జూన్ జూలైలో మాత్రము ఆకులు మాత్రం ప్లెంటీగా వచ్చాయండి మాకు. ఆల్మోస్ట్ మేము తినగా మా బంధువులకి, మా సిస్టర్ వాళ్ళకి, మా అత్త వాళ్ళకి పంపేయడం కూడా జరిగింది. ఎంత పండించామన్నది కాదు, ఎలా పండించామన్నదే ముఖ్యమంటున్నారు ఈ దంపతులు. మార్కెట్లో రసాయనాలతో పండిన ఆహారానికి, మిద్దె మీద సాగయ్యే పంటకు ఎంతో తేడా ఉందంటున్నారు. సేంద్రియ విధానాలు అవలంబించి పండించే ఈ పంటల్లో ఎన్నో ఆరోగ్య విలువలు ఉంటాయంటున్నారు. అంతేకాదు అలా తెంపి ఇలా వండుకునే వెసులుబాటు ఉండటంతో పాటు వంట కూడా ఎంతో రుచికరంగా ఉంటుందంటున్నారు. మిద్దె తోటలోని ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్తో పాటు వేస్ట్ డీకంపోజర్ను ఎరువుగా వినియోగిస్తున్నారు. మరి తన మేడ మీద పండే పంటలకు అవసరమైన ఎరువును ఎలా తయారు చేసుకుంటున్నారో వారి మాటల్లో విందాం. ప్రీవియస్గా బయట నుంచి తెచ్చుకున్న కూరగాయలు వండడం వల్ల పెద్దగా టేస్ట్గా అనిపించేది కాదండి. మోరోవర్ కుక్ చేసినప్పుడు కూడా చాలా టైం తీసుకునేది మోరోవర్. కానీ మనం స్పెషల్గా ఇంట్లో పండించుకున్న కూరగాయలతో కుక్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఉడకడం ఒకటిను, అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా తేడా అనిపించింది. సో అది ఒకటి ఇంకా బూస్ట్ ఆన్ అయింది మాకు. ఇంకా చేసుకోవాలి, ఇలాంటిది కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అన్న ఇది అనిపించింది. మన కిచెన్లో వెజిటబుల్స్ వేస్ట్ కట్ చేసిన పీసెస్ కానీ ఏదైనా వేస్ట్ ఉంటుంది కదండి, అవన్నీ కూడా ఒక టబ్లో మెయింటైన్ చేస్తారండి రెగ్యులర్గా. దెన్ పైన మనకి చెట్ల ఆకులు కానీ లేకపోతే కొన్ని తీసేసిన పాత చెట్లు ఇంకా ఉంటాయి కదండి, వాటినన్నిటి కూడా మనము కొన్ని డ్రమ్స్ తీసుకొచ్చి పెద్ద డ్రమ్స్ని ఆఫ్ చేసి కొన్ని పెద్ద మొక్కలకి అంటే క్రీపర్స్కిను వీటికి పెట్టామండి. ఒక హాఫ్ డ్రమ్ మాత్రం ఏం చేసామంటే డీకంపోజ్ చేయడానికి అని చెప్పేసి ఒక డ్రమ్ కేటాయించడం జరిగింది. ఆ డ్రమ్కి మేము ముందే హోల్స్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం డ్రమ్ని. దాంట్లో డైలీ కలెక్ట్ చేస్తున్న ఫుడ్ వేస్ట్ అందులో వేసేసి, మనకి ఆన్లైన్లో ఈ వేస్ట్ డీకంపోజర్ అని చెప్పేసి ఒక బాటిల్ దొరుకుతుందండి. ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. దీన్ని మనకి ప్రిపరేషన్లో అంటే ఒక 200 లీటర్స్లో ఈ కంప్లీట్ దీంట్లో ఉన్న ఫంగస్ని కలిపేసి, దాంట్లో ఒక 2 kgs బెల్లం కలిపేసి డైలీ మనం ఏం చేయాలంటే ఒక 1 వీక్ ప్రొసీజర్ ఉంటుందండి. ఇది వాటర్ నింపేసుకొని బెల్లం అందులో కరిగిచ్చేసి ఈ డీకంపోజర్ ఉన్న ఫంగస్ని అందులో మిక్స్ చేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక తెడ్డు లాంటిది, కర్ర లాంటిది తీసుకుని దాన్ని కర్రలో పెడుతుంటే ఒక 1 వీక్లో మనకి ఆ డీకంపోజర్ అనేది రెడీ అవుతుందండి. మీకు రెడీగా అని చెప్పేసి మేము చేసిన డీకంపోజర్ ఉందండి. ఇది మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. లైక్ ఏదైతే మనం చెత్త కలెక్ట్ చేస్తున్నాం, కిచెన్ వేస్ట్ కానీ లేదా ప్లాంట్లో వచ్చిన ఆకులు, రాలిపోయిన ఆకులు, చీడపట్టిన ఆకుల్ని తీసి ఒక దగ్గర పెట్టేసిన తర్వాత ఈ డీకంపోజర్ని వీక్లీ ఒకసారి మేము ఇలా స్ప్రెడ్ చేస్తుంటామండి. ఇదేమవుతుందంటే అది డీకంపోజ్ చేసేస్తుందండి. మనం ఏదైతే కిచెన్లో వచ్చిన వేస్ట్ ఏదైతుందో అది మనకి డీకంపోజ్ అయిపోతుంది. ఆ డీకంపోజ్ కావడానికి ఒక 30 డేస్ పడుతుందండి. 30 డేస్ తర్వాత మళ్ళీ మనం ఇంకో డ్రమ్లో షిఫ్ట్ చేసుకుంటాము. ఆ డ్రమ్లో ఉన్న వేస్ట్ని మేమేం చేస్తామంటే వీక్లీ ఒకసారి అన్ని చెట్లకి ఒక వీక్ ఈ డీకంపోజ్ అయింది పెడతాము, ఇంకొక వీకు ఆవు పేడ తీసుకొచ్చి నీళ్ళల్లో బాగా వాటిని నానబెట్టి ఆ వాటర్నే ఫీడ్ చేస్తుంటాము. నెక్స్ట్ పులిచిన మజ్జిగ ఉంటుంది కదా, వెన్న తీసిన తర్వాత వచ్చిన మజ్జిగ ఉంటుంది కదండి, ఈ మజ్జిగని ఏం చేస్తుంటామంటే మేము ఈ స్ప్రే బాటిల్లో తీసుకొని
చెట్లకన్నిటికీ అంటే ఫ్రూటింగ్ ఎక్కువ టైంలో బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ చీడపెదలు రావును ప్లస్ ఫ్రూటింగ్ మాకైతే కొంచెం అబ్జర్వేషన్ కనబడింది, ఫ్రూటింగ్ ఇంక్రీజ్ అయింది. మనకి బేసిక్ థింగ్స్ అంటే టబ్బులు మనం కింద ప్లేట్స్ ఎట్లా అంటే స్టాండ్స్ కింద ఎట్లా తయారు చేసుకున్నామో వాటితో పాటు కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయి టూల్స్. ఒకటి వచ్చి స్ప్రే అండి, తర్వాత ఇది మట్టి కదిలించడానికి మనకు ఒక వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి పాదులు మొత్తము నీట్గా తోమేసి, అంటే వాటికి వేర్లకి ఎంత మనకి గాలి ఆడితే అంటే లోపడున్న వేరు పురుగు రాకపోవడం కానీ గ్రోత్ కూడా బాగుంటుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే 2-3 లాభాలు ఉన్నాయండి. ఒకటేమో నత్రజని వేర్లకి బాగా అందడం ఒకటిను, రెండో వచ్చేసి ఈ మనకి కలుపు మొక్కలు వస్తుంటాయండి, లైక్ ఇలా ఇది ఏదో వేప మొక్కలాగా వచ్చింది. సో ఈ కలుపు మొక్కలు కూడా మనకి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా మేము అన్ని చెట్లని క్లీన్ చేస్తాం. ఎస్పెషల్లీ సండే పెట్టుకుంటామండి, అంటే సండే డెడికేటెడ్గా ఒక 2-3 అవర్స్ గార్డెన్కే స్పెండ్ చేస్తాను నేను. ప్రతిసారి వెతుక్కోకుండా ఈ ఇంతవరకు కొడవలి లాంటిది సిజర్ మనకి హార్వెస్టింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. పాదులు చేయాలన్నప్పుడు ఇది ఇది దొరుకుతుందండి. ఇది మీకు నార్మల్గా పెయింటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. సో ఇవి అండి బేసిక్గా కావాల్సిన టూల్స్ను, ఒక స్ప్రే ఒకటిను, ఈ టూల్స్ ఉంటే మనకి మ్యాక్సిమం కవర్ చేయొచ్చండి. ఈ సీజన్లో వచ్చండి మేము సొరకాయలు వేయడం జరిగింది. దొండ వచ్చేసి ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాము. ఇది మాకు లాస్ట్ ఇయర్ బాగా ఈల్డ్ వచ్చిందండి. కాకపోతే ఈ మొన్న వర్షాలకు ఏమైందంటే ఈ పందిరి పడిపోయిందండి. యాక్చువల్గా మేము అప్పుడు కొంచెము తక్కువ ఉండదు అన్న ఉద్దేశంతో మేము ఓన్లీ వెల్డింగ్ చేయకుండా ఓన్లీ నట్ అండ్ బోల్ట్ మీద వీటి చేయడం జరిగింది. మన గాలివానకి ఇది పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత దీనికి ఏమైందో తెలియదు, ఇంకా సెట్ కాలేదండి యాక్చువల్గా మాకు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా ఈల్డ్ వచ్చింది ఇది దొండ. టమాటాలు వాటితో పాటు ఈ పెద్ద డ్రమ్ ఉంది కదండి, టమాటాను ప్లస్ పెరుగు తోటకూర అంటున్నారండి దీన్ని. ఇది చాలా బాగా వచ్చాయి. చూడండి పాలకూర చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఇది ఫ్రెష్గా అట్లా కట్ చేసుకొని వెళ్తే మనకి ఫ్రెష్గా వండుకోవడం వల్ల దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. తీగజాతి కూరగాయల సాగు కోసం ప్రత్యేకంగా మేడ మీద శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సొర, దొండ, కాకర వంటి కూరగాయలను పండిస్తున్నారు. కాకరకాయలు కూడా మేము ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఒక 3-4 కేజీస్ దాకా వెళ్ళాయండి. ఒక పెద్ద డ్రమ్ములోనూ చిన్న వీటిలో ఒక టబ్బులో వేయడం జరిగింది. బాగా వచ్చిందండి. మనకు ఆల్మోస్ట్ ఒక 10 మొక్కల దాకా వేసాము, పెద్ద డ్రమ్ కాబట్టి. ఇల్లు కూడా బాగానే వచ్చింది. 3-4 కేజీస్ దాకా వెళ్ళాయండి మాకు. నెక్స్ట్ వంగ చెట్లు. వంగ అయితే చాలా అసలు దీనికి మనము ఎక్కువ చేయాల్సిన అంటే కష్టపడకుండా కూడా మనకి ఈల్డ్ ఇస్తూనే ఉంటుందండి. ఒక రోజు మనకి వాటర్ లేట్ అయినా కూడా అది అంటే మనకి కొన్ని మొక్కలు ఏంటంటే మనకి డైలీ మనకి వాటర్ ఇవ్వలేదంటే త్వరగా వడలిపోతాయండి. కాబట్టి వంగ చెట్టు మాత్రం కొంచెం మొండి జాతికి సంబంధించింది. అది కొంచెం ఒక రోజు లేట్ అయినా కూడా మనకి ఈల్డ్ మాత్రం కంటిన్యూగా ఇస్తుంది. మాకు వీక్లీ డెఫినెట్గా 1 డే మాత్రం వంకాయ వస్తుందండి. ఈ తేనెటీగలు హనీ బీన్స్ మనకి ఎక్కువ ఉంటే అది పాలినేషన్ పర్ఫెక్ట్గా అయ్యి మనకి అది ఈల్డ్ అనేది అంటే ఈ ఏదైతే మన ఫ్లవర్ అయితే ఉందో మనకి ఈల్డ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి మనం కొన్ని పూల మొక్కలు కూడా మధ్యలో వేసుకోవడం జరిగింది. చామంతిను, నెక్స్ట్ మందార, గులాబీ, ఇలాంటి కొన్ని మొక్కలు కూడా మనం పూల మొక్కలు కూడా పెట్టడం జరిగింది. సొరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. మాకు ఇది ఈ ఇయర్లో 4th అండి యాక్చువల్గా. అంటే జస్ట్ స్టార్ట్ అయ్యి మనకి ఒక 15 డేస్ నుంచి మనకి ఈల్డ్ రావడం జరుగుతుంది. ఇది 4th వన్ అండి. సో మనకు అంటే ఇలా రావడం వల్ల దాన్ని చూస్తే ఆ తృప్తి వేరుంటుందండి యాక్చువల్గా.
అది చూస్తేనే మన కళ్ళకి పండగలాగా ఉంటుంది. డైలీ వచ్చి మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ అయితే నేను కంపల్సరీ స్పెండ్ చేస్తానండి ఇక్కడ. నా డే అనేది చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎనర్జీ అనేది ఆ త్రూఅవుట్ డే అనేది మనకి ఆ ఎనర్జీ కనబడుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కాస్త సమయాన్ని మిద్దె తోటలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు ఈ దంపతులు. పురుగు మందులు, రసాయనాలు లేని ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడం లేదని చెబుతున్నారు. వారాంతంలో పిల్లలతో కలిసి సరదాగా మేడ మీద గడుపుతామని, తద్వారా పిల్లలకు ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇది లెమన్ గ్రాస్ అండి, మీకు తెలిసి ఉండొచ్చు. దీంతో డైలీ మేము దీన్ని అంటే మార్నింగ్ ఎలాగో నేను వచ్చి వాటరింగ్ చేస్తాను కదా, రోజు ఒక ఆకుని తీసుకుని వెళ్ళి దీంతో టీ విత్ హనీతో చేస్తామండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఇది మెడికల్ వాల్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయండి దీంట్లో. సో మనకి మిద్దె తోటలో మనకి కావాల్సిన హోమ్ మెడిసిన్స్ ఉన్నాయో ఆయుర్వేద రిలేటెడ్ మనకి అంటే మన తరతరాల నుంచి వస్తున్నాయి, కొన్నిటిని మనము చేసుకోవచ్చండి. తెల్లగల్జేరు ఆకును కూడా మేము సాగు చేసామండి. మా ఫాదర్ కొంచెం కిడ్నీస్తో ఇబ్బంది పడుతున్నారు, కిడ్నీకి ఆయనకి ఫిల్టరేషన్ సరిగా అవ్వట్లేదు, ఆయన డయాలసిస్లో ఉన్నారు. సో కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఏమన్నారంటే తెల్లగల్జేరు వాడితే బాగుంటుంది, కిడ్నీస్లో ఈవెన్ స్టోన్స్ లాంటివి ఉన్నా కూడా కిడ్నీకి సంబంధించిన అంటే దాన్ని మనకి పునర్వు ఆకనే అంటారు ఆయుర్వేదిక్ భాషలో, అది కూడా మేము సాగు చేసామండి. కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు అది, జనరల్గా ఏంటంటే జూన్ జూలైలో బాగా వస్తుందండి అది. సో మేము ఆల్మోస్ట్ జూన్ జూలై ఎవ్రీ వీక్లీ ట్వైస్ అయితే మేము దాన్ని వంట వండుకొని తినడమును, అంటే మామూలు ఆకుకూరలు పాలకూర తోటకూర ఎట్లా వాడతామో దాన్ని అలా చేయడము, ప్లస్ ఫాదర్కి ఆ ఆకుతో జ్యూస్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు కావాల్సిన కొన్ని తులసి ఇలాంటివి కూడా మనం పెంచుకుంటే మిద్దె తోటలో హోమియో మెడిసిన్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. హార్వెస్ట్లో వచ్చిన వెజిటబుల్స్ అండి, మాకు వారాన్ని సరిపోను ఒక 3-4 డేస్కి సరిపోయేంతగా వస్తాయి. చాలా తక్కువ అండి బయట తీసుకురావడం మాత్రం. సో తెలుసు కదా మీకు, ఈ సొరకాయ ఇది ఫ్రెష్గా ఇలా తీసుకెళ్ళి అలా వండడం వల్ల ఫాస్ట్గా కుక్ అవ్వడంతో పాటు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎంటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.